జన్మభూమి కార్యక్రమాలకు రానివ్వరు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయితే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలైనా ప్రభుత్వ కార్యక్రమం అయితే, ప్రభుత్వ మీటింగ్ అయితే వేదికెక్కి వాళ్ళు ఇచ్చే స్పీచ్లోనే వాళ్ళ నియోజకవర్గంలోని సమస్యలు చెప్తే మళ్ళీ ఫైనల్ స్పీచ్లో రాజశేఖర రెడ్డి గారు ఆ సమస్యలపైన స్పందించేవారు, ఆ సమస్యల గురించి ఆయన మాట్లాడేవారు. మరి ఆ రకంగా స్పోర్టివ్గా ఉండాలి రాజకీయం అంటే. ఎంతసేపు మా వాయిసే పోవాలా, ప్రతిపక్షానికి సంబంధించిన వాయిస్, ప్రజలకు సంబంధించిన సమస్యలు మాకు వినపడకూడదు, మేము చెప్పింది కేవలం అందరూ వినిపోవాలా అనుకోవడం రాజకీయం కాదు, ప్రజాస్వామ్యం అంతకంటే కాదని చెప్పి ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా తెలియజేస్తున్నారు. పులివెందులకు తీసుకొని రావాలనుకోవడం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళ. ఆ కళ సాకారం అవుతున్న వేళ మేము కూడా గట్టిగా మరి రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలును కీర్తించే ఉద్దేశంతో మేము కూడా మీటింగ్కి రావాలనుకుంటున్నాం. ఎందుకు రాజశేఖర రెడ్డి అనే ఒక్క పేరు వింటే ఆయన మరణించి 7 ఏళ్ళు అవుతున్నా ఎందుకు ఈ రోజుకి కూడా మీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి? ఎందుకు మమ్మల్ని ఆ మీటింగ్కు అటెండ్ కానియడం లేదు? ఎందుకు సమస్యలు మేము గలమెత్తకుండా మా గొంతు నొక్కేస్తున్నారు? ఈ ప్రభుత్వాన్ని మేము గట్టిగా అడగదలుచుకున్నాం. పులివెందుల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది. ప్రధానంగా అందులో పైడిపాలెం ప్రాజెక్టు ప్రారంభోత్సవము, ఆ తర్వాత జన్మభూమి కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి నేను కూడా హాజరవ్వాలనుకుంటున్నా. అయితే తెల్లవారుజామునే మరి జన్మభూమి కార్యక్రమానికి ఒకవైపు ఈ ప్రభుత్వమే రమ్మని ఇన్వైట్ చేస్తుంది, మళ్ళీ తెల్లవారుజామునే ఇంటి బయట పోలీస్ డిపార్ట్మెంట్ను మోహరించి అదే జన్మభూమి కార్యక్రమానికి మేము అటెండ్ కాకుండా అడ్డుకుంటా ఉంది. నిజంగా ఇది ఎంతవరకు న్యాయము? జన్మభూమి అనేది మీ ప్రభుత్వ కార్యక్రమమా లేకుంటే మీ పార్టీ యొక్క సొంత వ్యవహారమా? ఒకవేళ ప్రభుత్వ కార్యక్రమం అయితే మాకు కూడా అటెండ్ అయ్యే హక్కు ఉంది. ప్రజల తరఫున సమస్యలపై ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడే హక్కు ఒక ప్రజాప్రతినిధిగా మాకు 100కు 100% ఉంది. మా హక్కును ఎందుకు హరిస్తున్నారో ఈ ప్రభుత్వాన్ని మేము గట్టిగా అడుగుతున్నాం. నిజంగా మీకు మీరు రావడము, గొప్పలు చెప్పుకోవడము, పోవడము ఇదేనా జన్మభూమి కార్యక్రమం అంటే? లేకుంటే చిత్తశుద్ధితో ప్రజా సమస్యలను మీరు పరిష్కరించాలనుకుంటున్నారా? ఎందుకోసం మీరు జన్మభూమి కార్యక్రమం పెడుతున్నారు? మీ తీరు చూస్తే ఇది ఒక ప్రభుత్వ పరిపాలన మాదిరి లేదు, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పరిపాలన మాదిరి అనిపిస్తా ఉంది మాకు, ప్రజలకు.